ఏఐ రోజు రోజుకి చాలా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫేస్ ఆఫ్ ఫోటోస్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఈ యొక్క ఏ టూల్ ని యూజ్ చేసి. చాలా టూల్స్ ఉన్నాయి, బట్ ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఈవెన్ పిక్సెల్స్ కూడా బాగా చూపిస్తుంది. అండ్ ఈ ఏ టూల్ వచ్చేసరికి హిక్స్ఫీల్డ్. ఈ హిక్స్ఫీల్డ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని అందులోనే ఉంటాయి. టెక్స్ట్ టు వీడియో కానీ, టెక్స్ట్ టు ఇమేజ్ కానీ, ఇమేజ్ టు వీడియో కానీ, ప్రతిదీ ఉంటుంది. ఫోటోకి సంబంధించిన, వీడియోకి సంబంధించిన అన్ని టూల్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ గా మనం హిక్స్ఫీల్డ్ గురించి చాలా వీడియోస్ చేసాం. అండ్ ఇందులో ప్రతిదీ కొత్తగా తీసుకొస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు ఫేస్ వ్యాప్ అనేసి కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. దీంతో మనం ఫేస్ వ్యాప్ ఫోటోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం వీడియోస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటనేసి మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఏ స్టఫ్ ఇంకా చాలా రాబోతుంది ఫ్యూచర్ లో, మీకు చాలా యూజ్ అవుద్ది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మనం ల్యాప్టాప్ స్క్రీన్ మీద వెళ్ళిపోదాం. ఈ ఏ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీరు ఇందులో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు డైరెక్ట్ గా మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వచ్చు, లేకుంటే యాపిల్ ఐడి తోని, మైక్రోసాఫ్ట్ తోని, లేదా ఈమెయిల్ తోనైనా లాగిన్ అవ్వచ్చు. నేను డైరెక్ట్ గా గూగుల్ అకౌంట్ తోని లాగిన్ అయిపోతాను. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. మీరు సింపుల్ గా మీ గూగుల్ అకౌంట్ తోని సైన్ అప్ అయితే చేసుకోండి. వన్స్ మీకు లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఈ విధంగా అనిపిస్తుంది. ఇందులో చూడొచ్చు ఇమేజ్ సంబంధించినవి, వీడియో సంబంధించినవి, ఎడిట్ సంబంధించినవి, క్యారెక్టర్ సంబంధించినవి, సోరాట్, పాప్కార్న్, ఎస్ఎక్స్ట్, ఇలా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఎన్ని టూల్స్ ఉన్నాయో. మనకు హోమ్ పేజ్ లోనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది, ఫేస్ వ్యాప్ అనేసి. సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనం ఫేస్ వ్యాప్ ఎలా చేయాలనేది క్లియర్ గా మనకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. అండ్ కింద ఇమేజ్ ఉంటాయి, వాటిని కూడా మీరు ఫేస్ వ్యాప్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్. మనం ఇక్కడ ఫస్ట్ ఫోటో ఇవ్వాలి. యాడ్ ద ఫేస్ యూ వాంట్ టు ఇన్సర్ట్, అంటే మన ఫోటో, మన ఫేస్ ఎక్కడ కనిపించాలనుకుంటున్నామో ఆ ఫోటో ఇక్కడ ఇవ్వాలి. సెకండ్ బాక్స్ వచ్చేసరికి టార్గెట్ ఇమేజ్, ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు ఆ ఫోటో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యువర్ ఫోటో దగ్గర నా ఫోటో అప్లోడ్ చేస్తాను, నా ఫేస్ ఉన్న ఫోటో. లైక్ ఈ విధంగా నా ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ టార్గెట్ ఇమేజ్ దగ్గర బాహుబలి ప్రభాస్ అన్న ఫోటో అయితే అప్లోడ్ చేశాను. దెన్ ఇప్పుడు సింపుల్ గా ఫేస్ వ్యాప్ ఫర్ ఫ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. మనకు యూ హ్యావ్ 2 ఫ్రీ ఫేస్ వ్యాప్ లెఫ్ట్, అంటే మనం ఇక్కడ ఫ్రీగా 2 ఫేస్ వ్యాప్ ఫోటోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సింపుల్ గా ఫేస్ వ్యాప్ ఫర్ ఫ్రీ క్లిక్ చేస్తున్నా. మనకి ఇక్కడ క్యూ లో ఉంది, కాసేపు టైం పడుతుంది. దెన్ కంటిన్యూ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది, తర్వాత మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ మీద క్లిక్ చేసుకుని మనం ఇంకోటి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిజల్ట్ చూసుకోవచ్చు. నా ఫేస్ అయితే కనిపిస్తుంది, బట్ నాకు కొంచెం నా ఫోటో, నేను ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తానో అది బాగాలేదు అనమాట. అందుకే నాకు ఇలా అవుట్పుట్ అయితే వచ్చింది. బట్ పర్లేదు, నా ఫేస్ లానే ఉంది. అండ్ అవుట్పుట్ ఏదో అతికిచ్చినట్టు కాకుండా బాగానే పర్ఫామ్ చేసింది. సో ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ డ్రా ఏ మాస్క్, అప్లోడ్ అన్ ఇమేజ్, ఇక్కడ చాలా ఉన్నాయి. మనం ప్రోడక్ట్ యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు, వీడియో యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనం కంప్లీట్ గా చేసుకోవచ్చు అన్నట్టు ఒక డిజైన్ అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ అప్స్కేల్ ఆప్షన్ ఉంటుంది, అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. అండ్ యానిమేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో మనకు యానిమేషన్ కూడా అవుతుంది. అది ఫర్దర్ గా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైనా వేరే చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 ఫోటోస్ తీసేస్తున్నా. అండ్ ఫస్ట్ దాంట్లో నేను ప్రభాస్ అన్న ఫోటో సెలెక్ట్ చేస్తున్నా. సెకండ్ దాంట్లో ధోని సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఫేస్ లో ఈ ఫేస్ రావాలనుకుంటున్నా. సో సింపుల్ గా ఫేస్ వ్యాప్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఎలా అవుట్పుట్ వస్తుందో చెక్ చేద్దాం. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, బట్ ఫేస్ కొంచెం మిస్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ మనము ప్రభాస్ అన్న ఫోటో ప్రాపర్ గా ఇస్తే ప్రాపర్ గా వస్తుంది. బట్ ఎక్కడ కూడా ఇది ఫేక్ అనేటట్టు లేదు. ఈ ఫోటో చూడొచ్చు ఎంత రియలిస్టిక్ గా ఉందో. అండ్ మీరు ఇక్కడ యానిమేషన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి, లైక్ యానిమేట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మీకు ఎలా ప్రాంప్ట్ కావాలి ఏంది అనేది క్లియర్ గా ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చి మీరు సింపుల్ గా యానిమేట్ క్లిక్ చేసుకుంటే యానిమేట్ అవుతుంది. నేను ప్రాంప్ట్ ఏమి ఇవ్వట్లేదు ప్రెసెంట్. సో మీరు ప్రాంప్ట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ వాకింగ్ అని పెడుతున్నా. వాకింగ్ అని పెట్టేసి సింపుల్ గా జనరేట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫోటో అనేది నడుస్తుంది అన్నట్టు. సో లైక్ ఆ పర్సన్ నడుస్తుంది అన్నట్టు. సో మనం కాస్త వెయిట్ చేద్దాం, దీనికి టైం పడుతుంది. సో ఇది చేసే లోపు మనం ఇంకొన్ని ఫోటోస్ అయితే క్రియేట్ చేసి చెక్ చేద్దాం. మళ్ళీ నేను ఇక్కడ యువర్ ఫోటో ప్లేస్ లో నా ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ధోని సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ధోని సార్ ఫేస్ ఉంది కదా, ఆ ఫేస్ ప్లేస్ లో నా ఫోటో రావాలన్నట్టు. చూద్దాం ఎలా జనరేట్ చేస్తుందో. సింపుల్ గా ఫేస్ వ్యాప్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం అన్నట్టు. నా ఫోటో అయితే క్లియర్ గానే ఇచ్చాను. సో ఇప్పుడు ప్రాపర్ గా ఇస్తే ప్రాపర్ గా ఇచ్చినట్టే, లేదంటే కొంచెం ఏదో డిఫాల్ట్ ఉన్నట్టు. సో మనం వెయిట్ చేద్దాం. చూడొచ్చు ఇప్పుడైతే క్లియర్ గా వస్తుంది. నా ఫేస్ అనేది ప్రాపర్ గా వచ్చింది అన్నట్టు. సో మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ ఎక్కడ కూడా ఎడిట్ చేసినట్టు అయితే కనిపించట్లేదు. ఈవెన్ సేమ్ ఫేస్ వచ్చింది, డైరెక్షన్, ఫేస్ డైరెక్షన్ కూడా సేమ్ వచ్చింది అన్నట్టు. మీరు ఇక్కడ చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. నైస్, బాగానే అవుట్పుట్ అయితే ఇచ్చింది. మనం మళ్ళీ ఇంకొకటి చెక్ చేద్దాం. నేను ఈ ఫోటోని అయితే రిమూవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఐరన్ మ్యాన్ ఫోటోని అయితే ఇచ్చేస్తున్నా. సో ఇచ్చేసి మనం దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. జనరేట్ మీద క్లిక్ చేసుకొని బాబాయ్ ఇదేంది ఇలా ఉంది.
చూడొచ్చు ఎలా వచ్చిందో. నేను యాక్చువల్ గా ఈ ఫోటో ఇచ్చింది బ్లర్ ఉంది, అందుకే ఈ ఇమేజ్ కూడా నాకు బ్లర్ గా వచ్చింది. ఫేస్ కొంచెం మ్యాచ్ అయినట్టే ఉంది, కాకపోతే నా హెయిర్ స్టైల్ గుండు చేసేసింది అన్నట్టు. సో ఓకే, ఇదంతా పర్ఫెక్ట్ గా లేదు, ఎందుకంటే మనం పర్ఫెక్ట్ గా ఫోటో ఇవ్వలేదు కాబట్టి అంత పర్ఫెక్ట్ గా లేదు. సో ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేద్దాం. లైక్ నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఫేస్ స్వాప్ క్లిక్ చేసా, చూద్దాం. ఇది కూడా క్యూ లో ఉంది కదా, కాసేపు మనం వెయిట్ చేద్దాం. మళ్ళీ ఇది అయ్యేలోపు మనము ఇందాక వీడియో జనరేట్ చేసాం కదా, సో ఇది ఎలా జనరేట్ అయిందో మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఆల్రెడీ వీడియో జనరేట్ అయిపోయింది, సో చూద్దాం. వావ్, చూసారు కదా ఎంత రియలిస్టిక్ గా ఉందో. నిజంగా చాలా బాగా వచ్చింది అనమాట వీడియో. ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో అనేసి అసలు అనుకోలేదు. ఫేస్ కూడా ఎగ్జాక్ట్ గా ఉంది, అటు ఇటు చేంజ్ అవ్వలేదు, ఏ ఫేస్ లాగా అనిపించలేదు. నిజంగా అవుట్పుట్ అయితే చాలా బాగుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని నేనైతే డౌన్లోడ్ చేసుకున్నా. ఇదైతే నిజంగా కామెడీగా ఉంది. సో నేను ఇచ్చిన ఫోటోలో ఏంటంటే గడ్డం లేదు, నాకు ఆల్రెడీ నేను ఇచ్చిన ఇన్పుట్ ఫోటోలో గడ్డం ఉంది నాకు. సో ఆ గడ్డం కూడా మిక్స్ చేసేసరికి ఫేస్ చిన్నగా అయిపోయింది, ఈ గడ్డం పెద్దగా కనిపిస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు, బట్ మరీ అంత సెట్ అవ్వలేదు అని కాకుండా ఓకే పర్లేదు. ఒకవేళ నాకు ఇక్కడ గడ్డం లేకపోతే, మీసాల గడ్డం లేకపోతే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేదేమో అనిపిస్తుంది. సో దీన్ని కూడా రిమూవ్ చేసి మనం వేరే చెక్ చేద్దాం. ఇది కూడా అంత పర్ఫెక్ట్ గా ఏం రాలేదు. నెక్స్ట్ అల్లు అర్జున్ సార్ది పెడుతున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఫేస్ స్వాప్ క్లిక్ చేద్దాం. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. గైస్ నిజంగా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, నా ఫేస్ కి ఈ ఫేస్ కి సంబంధించింది, నా పర్సనాలిటీకి సంబంధించి పర్ఫెక్ట్ పొజిషన్ ఇచ్చింది. ఫేస్ మనం ఇచ్చిన స్ట్రేట్ ఫేస్ ఉంది, అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం క్రాస్ గా ఉంది. ఆయన హెయిర్ స్టైల్ కూడా సింక్ చేసింది, ప్లస్ ఆ స్మైల్ కూడా నేచురల్ గా సెట్ అయింది అన్నట్టు అక్కడ. సో ఇలా పర్ఫెక్ట్ గా ఇస్తుంది. ఇమేజ్ అయితే ఫేస్ స్వాప్ అయితే ప్రాపర్ గా చేసేస్తుంది. అంటే మన ఫేస్ కి తగ్గట్టు మనం ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ నుంచి యానిమేట్ క్లిక్ చేసుకోవచ్చు, ఎడిట్ క్లిక్ చేయొచ్చు అని ఆల్రెడీ చెప్పేసాను మీకు. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి చెప్తా. మీరు ఇక్కడ ఎరేజ్ చేయొచ్చు, పెయింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, నేను ఈ పార్ట్ ని ఇక్కడ ఎరేజ్ చేస్తున్నా ఈ విధంగా. దీని తర్వాత నేను ఇక్కడ సింపుల్ గా ఏం రాస్తున్నా అంటే డాగ్ వాచింగ్ మీ అని పెట్టేసి సేమ్ మళ్ళీ పెయింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇదే పార్ట్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు ఈ విధంగా. సో ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. సో జనరేట్ అయితే అయిపోయి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఫోటో ఇక్కడ చూడొచ్చు డాగ్ వచ్చింది. సెకండ్ ఫోటో ఇక్కడ కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయింది, ఇక్కడ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది, ఇక్కడ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. చూడొచ్చు ప్రాపర్ గా ఇస్తుంది. మనం ఎడిట్ చేసినా, మనం ఎరేజ్ చేసినా ప్రాపర్ గా ఇచ్చేస్తుంది అన్నట్టు. అండ్ ఏమైనా ప్రొడక్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసుకుని మనం ఆ ప్రొడక్ట్ ఫోటో అప్లోడ్ చేస్తే దాన్ని కూడా జనరేట్ చేస్తుంది. మనం ప్రాంప్ట్ ఎలా ఇస్తామో దాన్ని బట్టి ఉంటుంది. సో పర్ఫెక్ట్ గా ఉంది. AI టూల్ అనేది చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో ఫోటోస్ ని కానీ మీరు సపరేట్ గా ఫోటోషాప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ AI తోనే కంప్లీట్ గా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఒక థంబ్నెయిల్ కి సంబంధించి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంత బాగుందన్నమాట. సో గైస్ చూసారు కదా, అలా మీరు ఫేస్ స్వాప్ ఫోటోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, అదే AI టూల్ ని యూస్ చేసి. సో ఐ హోప్ నేను చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మిస్ అయితే సైనింగ్ ఆఫ్.